నవేడేస్ జనాలు ఫిజియోథెరపిస్ట్ ని ఎట్లా చూస్ చేసుకుంటున్నారు తెలుసా? వాళ్ళకి నాలెడ్జ్ ఉందని చూస్ చేసుకుంటున్నారా? కాదు. వాళ్ళకి స్కిల్ ఉందని చూస్ చేసుకుంటున్నారా? కాదు. వాళ్ళు మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్ని చూస్ చేసుకుంటున్నారా? కాదు. వాళ్ళకి మంచి స్పెషలైజేషన్ ఉందని చూస్ చేసుకుంటున్నారా? కాదు. వాళ్ళ క్లినికల్ సెటప్ బాగుందని చూస్ చేసుకుంటున్నారా? కాదు. వాళ్ళ ఎక్విప్మెంట్స్ టాప్ నాచ్ ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్స్ వాడుతున్నారని చూస్ చేసుకుంటున్నారా అనుకుంటున్నారా? కాదు. వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉందని చూస్ చేసుకుంటున్నారా? కాదు. వాళ్ళు చూస్ చేసుకునేది ఒకటే క్రైటీరియా మీద, అది ప్రైస్. చీప్ గా దొరికిన ఫిజియోథెరపిస్ట్ ని వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఆ క్లినిక్ లో డాక్టర్ ఇంత ఛార్జ్ చేస్తారని చూస్తారు కానీ ఆ డాక్టర్ కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంత నాలెడ్జ్ ఉంది, ఆయన ఎన్ని స్పెషలైజేషన్ చేసి ఉండొచ్చు అని ఎప్పుడైనా ఆలోచిస్తారా? మనకు అవన్నీ వద్దు. మళ్ళీ మా దగ్గరకు వచ్చి పలానా క్లినిక్ లో 300 తీసుకుంటారు కదా, మీరెందుకు సేమ్ ట్రీట్మెంట్ కి 400 తీసుకుంటారు అంటారు. మాతో వచ్చి ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఇదే మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మా ఇంటి పక్కన గల్లీలో డాక్టర్ 200 తీసుకుంటారు ఫీజు, మీరెందుకు 1000 రూపాయలు 1200 తీసుకుంటారు అని అడుగుతారా మీరు? మరి ఫిజియోథెరపిస్ట్ దగ్గరకు వచ్చేసరికి మీకు ఎందుకు ఆ ప్రైస్ గ్యాప్ అనేది గుర్తొస్తుంది? ఆ థెరపిస్ట్ ఇంత తీసుకుంటున్నారు, ఈ థెరపిస్ట్ ఇంత తీసుకుంటున్నాడని. రియాలిటీ ఏంటంటే చార్జెస్ డిపెండ్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్. ఆ డాక్టర్కి ఎంత స్కిల్ ఉంది, ఆయన ఎంత ఎక్స్పీరియన్స్డ్ ఉన్నాడు, ఆయన క్లినికల్ సెటప్ ఎంత బాగుంది, ఆయన వాడే ఎక్విప్మెంట్స్ ఏంటిది, మీకు రీహాబిలిటేషన్కి ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటిది, ఇవన్నీ చూసి మీరు ఫిజియోథెరపిస్ట్ ని ఫైనలైజ్ చేసుకోవాలి. అంతేగాని ఎవరు తక్కువకు వస్తున్నారని చెప్పి వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు నొప్పి తగ్గదు, ఉన్నది కాస్త ఎక్కువ అవుతుంది, ఉన్న డబ్బులు కూడా పోతాయి. గుర్తు పెట్టుకోండి, స్కిల్డ్ ఫిజియోథెరపిస్ట్, నాలెడ్జబుల్ ఫిజియోథెరపిస్ట్ మీకు చీప్ గా దొరకడు. ఒకవేళ చీప్ గా దొరికితే అతను ఫిజియోథెరపిస్టే కాదు, లేకపోతే ఆయన దగ్గర స్కిల్ లేదు, ఓన్లీ మీరు ఇచ్చే మనీ కోసం వస్తున్నట్టు లెక్క. అందుకే చూజ్ యువర్ ఫిజియోథెరపిస్ట్ వైజ్లీ. ఈ మెసేజ్ ని 100 మందికి షేర్ చేయండి మై డియర్ ఫిజియోస్. ప్రజలు ఇలాగైనా మేల్కొంటారేమో.